చిన్నవాళ్ళకి హాయ్, పెద్దవాళ్ళకి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈవేళ ఇంకో ఎగ్ రెసిపీతో వచ్చాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను చూడండి. మెంతులు, ఇంగువ, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ఎగ్స్, గుమ్మడొడియాలు, ఉప్పు, కారం, పసుపు, చింతపండు. ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని కొంచెం పసుపు ఉప్పులో ఎగ్స్కి ఇలాగా పెట్టి అవి కొంచెం నూనెలో బాయిల్ చేయండి. మీకు ఇష్టమైతే ఎక్కువ వేపుకోండి, లేకపోతే తక్కువ వేపుకోండి. ఆ నూనెలోనే కొంచెం మెంతులు, కొంచెం ఇంగువ వేసి బాగా వేపండి. తర్వాత వేగుతున్నప్పుడు కాసేపు పోయాక కరివేపాకు చిన్నగా కట్ చేసి కరివేపాకు కూడా వేసుకోండి. అది వేసిన ఒక 2 సెకండ్స్కి ఉప్పు, కారం, పసుపు వేసుకోండి. అవి కూడా కమ్మగా అందులో ఇంక్రీడ్ అయిపోయాక ఎగ్స్ వేసుకోండి. ఎగ్స్ కూడా వేసి కాసేపు మూత పెట్టండి. మూత తీసి కొంచెం చింతపండు మీ టేస్ట్కి తగ్గట్టుగా, మరీ పులుపు కాదు, పులుపు లేకుండా కాదు, వేసుకోండి. తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకోండి. పులుసులో ఎప్పుడూ కూడా ఆఖరాన్ని కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకుంటేనే టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు గుమ్మడొడియాలు వేపుకొని ఒక్కొక్క గుమ్మడొడియం పులుసులో డైరెక్ట్గా వేసేయండి. అవి వేసాక చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఎగ్ గుమ్మడొడియాల కర్రీ వెరీ వెరీ హెల్తీ, మంచిది కూడా పిల్లలకి, బలం. టేస్టింగ్ టైం. రండి ఫ్రెండ్స్, టేస్ట్ చేద్దాం. చాలా బాగుందండి, సూపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.